వ్యాకరణాంశాలు లోతులుగా పోకపోయినప్పటికీ నిత్యం మన వ్యవహారంలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాకరణాంశాలు తీసుకుందాం. మానవుడు సహజంగా సౌలభ్యాన్ని, లాఘవాన్ని కోరుతాడు. ఓ పని చేయడంలో కానీ, ఒక మాట మాట్లాడడంలో కానీ సాధ్యమైనంత వరకు సంక్షిప్తత కోసం ప్రయత్నం చేస్తాడు. అలా ఆ మాటల్లో సంక్షిప్తత కోసమే మనకి వ్యాకరణంలో సంధులని, సమాసాలని ఏర్పడ్డాయి. సీతయు, రాముడును, లక్ష్మణుడును అనే అండానికి బదులుగా సీతారామ లక్ష్మణులు అనే సమాసం వచ్చిందనుకోండి, అంటే సంక్షేపంగా ఆ విషయాన్ని తెలియజేస్తోంది. సీతారామ లక్ష్మణులు అరణ్యమునకు, సీతారామ లక్ష్మణులు అరణ్యమునకు అని అక్కడ ఆ లు ఆ సంధి చేసినట్లయితే ఒక రకమైనటువంటి ఆ సౌలభ్యం ఉంటుందని అర్థం అన్నమాట. కాబట్టి సంధి సాధారణంగా ప్రత్యయంలో కానీ, ప్రత్యయాచుతో కానీ, సమాసంలో కానీ చేయకున్నారు. వాక్యం అయితే మాత్రము వివక్ష అపేక్షతే అన్నారు. చేయొచ్చు, చేయకపోవచ్చు అన్నారు. కానీ వాక్యంలో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు పదాలని కలిపి ఉచ్చరిస్తామన్నమాట. ఇది ఒక తెలుగు భాష, సంస్కృత భాషలోనే కాదు, అన్ని భాషల్లోనే ఉంది. ఉదాహరణకి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఆంగ్లం ఉందనుకోండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనం, వాట్స్ యువర్ నేమ్ అంటాం. అంటే అక్కడ మొత్తం వాట్స్ యువర్ దగ్గర టకార, సకార, యకారాలతో మొత్తం ఈజ్ యువర్ అంతా కలిపోయింది అనమాట. అది ఉచ్చారణలో ఉండేటువంటి సౌలభ్యము, లాఘవం అన్నమాట. కాబట్టి సంధి కూడా ఆ విధంగా వచ్చింది. అయితే సంధి చేసినప్పుడు మాత్రం మనం అర్థాన్ని గమనించుకోవాలి. ఉదాహరణకి సవనదీర్ఘ సంధి ఉంది, దేవ ఆలయము లేక విద్యా ఆలయము ఉంది. మనం ఉచ్చారణలో కానీ దేవాలయము, విద్యాలయము అంటే ఇప్పుడు మనం ఆ లయంకి అంటే అక్కడ ఇంకో రకమైనటువంటి అపార్థం వస్తుంది. కాబట్టి ఉచ్చారణలోనే దేవాలయము అంటే ఆకారాన్ని సాధ్యమైనంత వరకు లకారంతో కలిపినట్లయితే విద్యాలయము, ఆ ఆకారం కలపాలి. అలా కలిపినప్పుడే మనకి అసలే అర్థం ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా కొన్ని ఉంటూ ఉంటాయి. మరికొన్ని సంధిలో కొన్ని విశేష రూపాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి అకార ప్రశ్లేషలని వస్తూ ఉంటాయి. అంటే సంధి వచ్చినప్పుడు పూర్వంలో అచ్చు, పరమందు అచ్చుకి మధ్యలో రెండు పోయి పూర్వం అచ్చు ఏదో వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు మధ్యలో అక్కడ అకారం ఉంది తెలియడం కోసం అని చెప్పి అక్కడ అకార ప్రశ్లేష అని చెప్పి రెండుకి వేస్తూ ఉంటారు. ఉదాహరణకి శివోహం అంటాం. శివోహం అంటే ఏమంటే శివ, అహం అనేటువంటి పదాలు కలిపి సంధి కార్యాలు వస్తే శివోహం అవుతుంది. అప్పుడు ఓ తర్వాత అక్కడ రెండంకి లాంటిది వేస్తూ ఉంటే అహం అనే శివోహం అనే అకారం ఒక ఉచ్చారణ అక్కడ ఉందని అర్థం అనమాట. దీన్ని అకార ప్రశ్లేష అంటాం. అలాగే నమోస్తు అనే అర్థంలో కూడా అదే విధంగా నమః అస్తు, నమోస్తు అన్నప్పుడు నమో అస్తు, శివో అహం అన్నప్పుడు యంగ పదాంతాదతి అయినటువంటి పాణిని సూత్రం ప్రకారంగా అక్కడ పూర్వరూపం వస్తుంది. ఏ ఓలకు ఆ హస్వాచ్ పరంగా అకారం పరంగా ఉంటే పూర్వం ఏ ఓలే ఆదేశంగా వస్తాయి. కాబట్టి శివోహం, నమోస్తు, హరేవ అవుతూ ఉంటాయి. ఈ సందర్భంలో మనకి కొన్ని చోట్ల ఈ మంత్రాలు కానీ లేక ఏదైనా సూక్తాలు ఉచ్చరించినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం శ్రీ సూక్తం చదువుతారు సాధారణంగా మహిళలు. ఆ శ్రీ సూక్తంలో ఒక చోట ఏమవుతుంది అంటే శరణమహం ప్రపద్యే అలక్ష్మీ మే నశ్యతు అని అక్కడ శరణమహం ప్రపద్యే అలక్ష్మి, అక్కడ ప్రపద్యే అలక్ష్మి అన్నప్పుడు ఆ ప్రపద్యలో ఏకారానికి అలక్ష్మిలో అకారం రెండు స్థానాల్లో కూడా ఏకారం ఆదేశంగా వస్తుంది. కానీ అక్కడ ఆ అకారం ఉంది కాబట్టి అకార ప్రశేషగా రెండంకి వేస్తారు అచ్చులో. ఇది సస్వర వేద మంత్రాలు అనేటువంటి పుస్తకం చూస్తే తెలుస్తుంది విజ్ఞులకి. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే పూజారులు ఆలయాల్లో కానీ లేక ఇతర విషయాల్లో కానీ చాలా చోట్ల నేను విన్నాను, శరణమహం ప్రపద్యే అలక్ష్మి అన్నప్పుడు అలక్ష్మి కాకుండా శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతు అంటూ ఉంటారు. చాలా ఘోరమైన విషయం అన్నమాట. లక్ష్మీ మే నశ్యతు అంటే నా యొక్క సంపద నశించుగాక అని అర్థం వస్తుంది. అదే అలక్ష్మీ మే నశ్యతు అంటే నా యొక్క దరిద్రం నశించిపోగా అర్థం వస్తుంది. కాబట్టి ఏ అర్థం ఉచ్చరించాలి? అయితే అక్కడ అకార ప్రశేష ఉందనే విషయం తెలుసుకున్నట్లయితే ప్రపద్యే లక్ష్మి అనొచ్చు. లేదా అంటే స్పష్టంగా కోసం అంటే సరళమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతు అన్నట్లయితే చక్కగా మనకి వస్తుంది. ఇదే విషయంలో ఒకసారి మనం ఒక దేవాలయంలో ఒక మాట పెరిగింది. వారు మా గురువు ఇలాగే చెప్పారండి, లక్ష్మీ మే నశ్యత అంటే అలా కాదు నాయన అని చెప్పి ఆ సస్వర వేద మంత్రాలు అనే పుస్తకం చూపిస్తే వాళ్ళకి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. ఇలాగ మనం అలాగే ఇప్పుడు మనకి వాతాపి గణపతిం భజ అనేటువంటి ఒక చక్కని కీర్తన ఉంది, అద్భుతమైన కీర్తన. ఎవరైనా ముందు ఆ కీర్తనే పాడతారు. వాతాపి గణపతిం భజే అహం అని అక్కడ అర్థం. అహం
వాతాపి గణపతిం భజే అని అర్థం అన్నమాట. నేను ఆ గణపతిని పూజిస్తాను అని. కానీ సాధ్యమైన చాలామంది ఏం చేస్తారంటే వాతాపి గణపతిం భజే హమ్ అంటారు. ఆ భజేని వేరు చేసి హమ్ మండలంలో అక్కడ అహం అనేటువంటి పదం పోతోందన్నమాట. ఈ విధంగా కొన్ని చోట్ల మనకి తప్పనిసరిగా ఈ రకమైనటువంటి అపార్థాలు వస్తాయి. కాబట్టి అక్కడ మన సాధ్యమైనంత వరకు అర్థం చేసుకుంటూ ఆ శబ్దం ఏమిటి, అక్కడ ఏ విధమైన సంధికారం ఏమైనా వచ్చిందా, ఆ పదం అర్థం ఏమిటి తెలుసుకున్నట్లయితే పాడేవాడికి ముఖ్యంగా అతనికి మంచిది, వినేవాళ్ళకి కూడా. అందులో కొంచెం సంస్కారవంతులైనట్లయితే ఇబ్బంది పడతారు అటువంటి వినడం వలన. అదేవిధంగా పదాలు అనుచిత విభాగం అంటూ ఉంటాం. అంటే పదాలను వేరు చేయడంలో ఒక రకమైనటువంటి అనౌచిత్యం చూపిస్తే, ఉదాహరణకి లోకంలో ప్రసిద్ధంగా ఉన్నది పివరుడు. ఎవరో వచ్చి అడిగారు, మాస్టారు రామాయణంలో పివరుడు ఎవరండి అని. పివరుడు ఎవరైనా అంటే అదేంటండి, రాముని తోక పివరుండు. ఇది సాధారణ లోకంలో చాలా ప్రసిద్ధమైనటువంటి హాస్యం. రామునితో కపివరుండు అనాలి, కానీ రాముని తోక పివరుండు అంటే మాత్రము అర్థం మారిపోయి అనుచిత విభాగం, దీన్ని అనుచిత విభాగం అంటూ ఉంటాం. అలాగే సంగీతంలో ఎంత స్వరప్రధానమైన సప్తస్వరాలతో అది పాట పాడినప్పటికీ చిన్న అర్థభేదం లేకుండా కొద్దిగా గమనించాలి. ఉదాహరణకి ఒక అష్టపది ఉంది, సావిరహే తవ దీనా అని అష్టపది. అందులో ఒక ప్రసిద్ధ గాయని ప్రథమివ తవ పరి రంభ సుఖాయ అని అక్కడ తవ పరి అని విడదీసి కొంచెం ఎప్పుడైతే కొంచెం దూరం ఇచ్చి రంభసుఖాయ అంటే, ఒక వ్యక్తి గురువుగారు రంభసుఖాయ అష్టపదులు ఏంటండి అని అడిగాడు. అక్కడ ఏమిటి అర్థం, తవ పరిరంభసుఖాయ, తవ ఆలింగన సౌఖ్యం అన్నప్పుడు ఆ తవ పరిరంభ అన్నప్పుడు కొద్దిగా కలిపి సాధ్యమైనంత వరకు ఆ సంగీత స్వరాలు కానీ పలికినట్లయితే ఈ అపార్థాలు పోతాయన్నమాట. ఇటువంటి విషయాలు మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే సంగీతంలో ఎంత స్వరప్రధానమైనా సరే అర్థం మాత్రం పోకుండా ఉండాలి. కాబట్టి లేకపోతే ఇలా విపరీతార్థాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇది